ఒరే తమ్ముడు, ఏం చేసినా అంతా మన మంచి కోసమే చేస్తాన్రా. ఏంటి మంచి? అయినా రేపు ఆ ఫంక్షన్కి ఫ్యామిలీ మొత్తం వెళ్ళడం దేనికి? నువ్వు ఒక్కడవే వెళ్తే సరిపోతుంది కదా. వీడేంటమ్మా ఇలా మాట్లాడతాడు? రేపు అందరం ఫంక్షన్కి వెళ్ళి ఫుల్గా లాగించి ఏమైనా మిగిలితే అవి కూడా ఇంటికి తెచ్చుకొని వారం రోజులు తినొచ్చని నేను ప్లాన్ చేస్తూ ఉంటే వీడేమో అందరం వెళ్ళడం ఎందుకంటాడేంటి? వాడు అలాగే అంటాడులే నాన్న, వాడి మాటలేం పట్టించుకోకు. రేపు ఫ్యామిలీ మొత్తం ఆ ఫంక్షన్కి వెళ్తున్నావు, ఇది ఫిక్స్. మీరిద్దరూ మతి ఉండే ఆలోచిస్తున్నారా? రేపు పుట్టినరోజు ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు గిఫ్ట్లు కొనుక్కొని వెళ్ళాలి. దానికి ఎలాగూ డబ్బు ఖర్చు అవుతుంది. ఆ డబ్బులతో మన ఇంట్లోనే నచ్చిన ఫుడ్ తినొచ్చు కదా. ఈ లాజిక్ ఎలా మర్చిపోతున్నారు మీరు? నానా, మనం ఫంక్షన్కి వెళ్తున్నామని చెప్పానే గాని గిఫ్ట్లు తీసుకెళ్తున్నామని చెప్పానా? నిజానికి మనం ఆ ఫంక్షన్కి వెళ్ళడమే వాళ్ళకి మనం ఇచ్చే పెద్ద గిఫ్ట్. ఇంకా మళ్ళీ వేరే గిఫ్ట్ ఎందుకు? ఫ్యామిలీ మొత్తం వాళ్ళ ఫంక్షన్ మీద దండయాత్ర చేసి ఫ్లేవర్స్ గా తినొద్దామంటావా? నువ్వు ఎలా అనుకున్నా ఓకేరా. ఫైనల్ గా నేను చెప్పేది ఒక్కటే, రేపు ఆ ఫంక్షన్కి మన అందరం వెళ్తున్నాం, పైసా ఖర్చు లేకుండా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం. చిచి, మీరిక మారరు. రే రండి కళ్యాణి గారు, ఇంకా రాలేదేంటా అని అనుకుంటున్నాం. ఇంతలోనే వచ్చారు. మీకోసం ఇంట్లో పనులన్నీ 1000 కళ్ళతో ఎదురుచూస్తున్నాయి. వెళ్ళి వాటి సంగతేంటో చూడండి. అలాగే బేబమ్మ గారు, ఇన్ని రోజులుగా మీ ఇంట్లో పనులన్నీ నా కోసమే ఎదురు చూస్తున్నాయి. కానీ ఇప్పటి నుంచి మీరు నా కోసం ఎదురు చూడకండి. ఏ ఎందుకు ఎదురు చూడకూడదు? ఎందుకంటే మీ ఇంట్లో నేను 6 రోజులు పని చేయాలని పనిష్మెంట్ ఇచ్చారు. ఆ పనిష్మెంట్ ఈ రోజుతో తీరబోతోంది. అంటే నేను మీ ఇంట్లో పనిచేసే ఆఖరి రోజు ఈ రోజే అన్నమాట. ఈ రోజుతో మీరు నాకు పెట్టిన పనిష్మెంట్కి నాకు రుణం తీరబోతోంది. ఈ ఒక్క రోజు పనిచేసి ఈ కళ్యాణి మీకు గుడ్ బై చెప్పబోతోంది. చాలా సంతోషం. పంచ్ డైలాగులు చెప్పి అలసిపోయినట్టున్నావు. వెళ్ళి చెయ్యాల్సిన పనుల సంగతేంటో చూడు. థ్యాంక్ యూ బేబమ్మ గారు. అమ్మా, ఈ 6 రోజులు తెలియకుండానే గడిచిపోయిందమ్మా. ఇన్ని రోజులుగా అది పనిచేస్తుంది కాబట్టి మనకి పనిచేసే శ్రమ తప్పింది. కానీ రేపటి నుంచి ఆ కళ్యాణి రాకపోతే ఈ ఇంటి పనులన్నీ మనమిద్దరమే చేయాల్సి వస్తుంది. తలుచుకుంటేనే భయమేస్తుందమ్మా. ఏదో ఒకటి చేసి ఆ కళ్యాణిని ఇక్కడే శాశ్వతంగా ఉండేటట్టు చెయ్యి. అక్క, ఇది చాలా దుర్మార్గం. తన చెల్లి చేసిన తప్పుని కళ్యాణి తన మీద వేసుకుని తను చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తూ ఉంది. ఇంకా శిక్ష ఇలాగే కంటిన్యూ చేయమనడం కరెక్ట్ కాదక్క. దాన్ని మహాపాపం అంటారు. కరెక్ట్ ప్రసాద్. పద్మకి మతిస్థిమితం తప్పినట్టుంది. అందుకే బుద్ధి లేని మాటలు మాట్లాడుతుంది. అది కాదమ్మా. నోర్మి. కళ్యాణి మొహం చూడాలంటేనే నాకు అసహ్యం. అలాంటిది ఇక జీవితకాలం దాని మొహం చూడడం అంటే ఎంత నరకమో నీకు తెలుసా? ఏదో కొత్త కాంట్రాక్ట్ కోసం వెళ్ళాలన్నావుగా, వెళ్ళి త్వరగా రెడీ అవ్వు. అలాగే అమ్మా. ఏంటి ఇందాక మాటలకి షాక్ అయ్యావా? పిచ్చిదానా, మన ప్రసాద్ ఉన్నాడని అలా మాట్లాడాను. లేదంటే ఆ కళ్యాణిని నేనెలా వదిలిపెడతానే? అంటే ఆ కళ్యాణిని మళ్ళీ ఏదో ఒక రూపైనా ఇరికిస్తావమ్మా? ఎస్. ఆ కళ్యాణి పనిష్మెంట్ పూర్తి చేసుకుని వెళ్ళిపోతే ఆ తర్వాత దాని మీద పగ ప్రతీకారం తీర్చుకునే అవకాశం నాకు ఎప్పటికీ దొరకదు. కాబట్టి అది ఇంట్లో ఉండగానే పగ తీర్చుకోవాలి. జీవితకాలం గుర్తుండేలా గుణపాఠం చెప్పాలి.